ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి సార్. దాంట్లో కొన్ని కులాలు ముందే ఎడ్యుకేషన్కి వెళ్ళి వాళ్ళ విద్యాభ్యాసం వల్ల ఉద్యోగాలు పొందుకొని ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ముందు వచ్చినారు, బలపడ్డారు, వాళ్ళకు పలుకుబడి కూడా పెరిగిపోయింది. అయితే వాళ్ళ కుటుంబాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే వరకు సీట్లల్లో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ పోస్టులలో కూడా కానీ ఎమ్మెల్యే ఎంపీ పోస్టులలో కూడా కానీ వాళ్ళకు ముందే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒక్క మాటలు చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణ 100% కావాలనుకునే వాళ్ళల్లో నేను ఒక్కరిని. ఈ వర్గీకరణ ద్వారా ఆ రాజకీయ ఫలాలైనా ఉద్యోగ ఫలాలైనా విద్యా ఫలాలైనా అందరికీ అందాలనేది నా కోరిక. ఇప్పుడు 100% రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ 15% ఉంది. ఈ 15% రిజర్వేషన్ లోపల ఎక్కువ లబ్ధి పొందింది ఒక్క వర్గం వాళ్ళే. దాదాపు 70 నుంచి 80 వరకు వాళ్ళే పొందుకున్నారు. ఏదో ఆరాకొర ఇంకా ఇతర కులాలు మాదిగ సామాజిక వర్గం వాళ్ళకు దక్కినాయి. ఒకప్పుడు 1992లో అరుంధతీయ బంధు సేవా మండలి వాళ్ళు ఒక సర్వే నిర్వహించినప్పుడు కొన్నిట్లా జీరో ఉన్నాయి, కొన్ని జిల్లాలలో అసలు ప్రాతినిధ్యం కూడా లేదు. గ్రూప్ 1 పోస్టులైనా కానీ ఎంఆర్ఓ పోస్టులైనా అయినా టీచర్ పోస్టులలో వాళ్ళు ఎక్కువ సర్వే నిర్వహించినారు. అయితే 100 మంది ఎస్సీలు ఉన్నారు అనుకుంటే దాంట్లో ఒక 80 మంది ఒకే సామాజిక వర్గం వాళ్ళు మాల గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు. మిగతా వాళ్ళు 20 మంది మాత్రమే ఇతర కులాలు మాదిగ సామాజిక వర్గం వాళ్ళు వస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు గమనించింది ఏంటంటే ఇది అన్యాయం జరుగుతుంది, మాల వర్గానికి ఎక్కువ అవకాశాలు లబ్ధి జరుగుతుంది, అవకాశాలు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి వర్గీకరణ చేసేది ఉంటే వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు తీసుకుంటారు, మాదిగ సామాజిక వర్గం వాటా ఎంతో వాళ్ళు జనాభా దామాష ప్రకారం వాళ్ళు తీసుకుంటారు అని ఆ వర్గీకరణ కోరుకున్నారు అరుంధతీయ బంధు సేవా మండలి. అప్పుడు సదాలక్ష్మి అమ్మగారు ఉండే, ఆమె మినిస్టర్ గా ఉండే, ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. మా జాతికి అన్యాయం జరిగిందని గుర్తించిన అప్పటి తరం వ్యక్తులలో ఆమె ప్రథమరాలు. వెంకటస్వామి గారు ఉండే, ఆయన కూడా గుర్తించింది. ఆయన కాదు, ఇంకో ఎస్సీ మాదిగ వెంకటస్వామి, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ గా ఉండే, ఆయన కూడా గుర్తించింది. అప్పుడు వాళ్ళు ఈ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినారు. అప్పుడు వర్గీకరణ కావాలని కోరుకున్నారు, దాని దిశగా పని చేస్తా ఉన్నారు. ఈ అరుంధతీయ బంధు సేవా మండలి లోపల అందరు ఉద్యోగస్తులే, దిగిపోయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు వీళ్ళు చేస్తా ఉన్నారు. అప్పుడేమైందంటే ఉద్యోగం లేకుండా ఇదే పని మీద ఉండే వాళ్ళు కొందరు అయితే బాగుంటదని వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆ చూస్తున్న క్రమం లోపల 92, 93 ఆ ప్రాంతంలో అప్పుడు మందకృష్ణ గారు, ఇంకా కృపాకర్ మాదిగ గారు, మేరీ మాదిగ గారు, ఒక టీమ్ ఆఫ్ పీపుల్, పోకల కిరణ్, ఇంకా బ్రహ్మయ్య గారు, ఒక 20 మంది వీళ్ళకు టచ్ లోపలికి వచ్చింది. టచ్ లోపలికి వచ్చి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒకటి ఏర్పాటు చేయాలి, ఇది అరుంధతీయ బంధు సేవా మండలి, ఇది క్షేమం కొరకే ఉంటది, ఇది నడుస్తూనే ఉంటది, అది రిజర్వేషన్ కొరకు మాత్రమే, వర్గీకరణ కొరకు మాత్రమే ఉండాలని వాళ్ళు సంకల్పించారు. అయితే వీళ్ళు కంప్లీట్ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ అని ఏర్పరిచారా? ఆ రోజు ఈదుమూడి గ్రామంలో ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర ఈదుమూడి విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 13 మందితోని వాళ్ళు అక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అని స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి అది అంచెలంచెలుగా ఎదిగి 96 వచ్చేసరికి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగానే వచ్చింది. ఇతర సామాజిక వర్గాలలో బీసీలైనా ఓసీలైనా చైతన్యం వచ్చింది, వాళ్ళకు కూడా వీళ్ళది న్యాయమైన పోరాటం అని గుర్తింపు వచ్చింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యాసాగర్ రావు గారు బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యే ఉండే అసెంబ్లీలో. ఆయన ఏం చేసినాడంటే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి దీనికి ఏదైనా పరిష్కారం చూపించండి, మాదిగ రిజర్వేషన్ సమితి పోరాటం చేసేది న్యాయమైంది, దీనికి ఒక పరిష్కారం చూపించండి అని అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఉండే, ఆయన అడిగినారు. అది చర్చకు తీసుకున్నారు, కొందరు వ్యతిరేకించినారు, కొందరు ఓకే అన్నారు. అట్లా వెళ్ళి 2000 సంవత్సరం వచ్చేసరికి వర్గీకరణ జరిగిపోయింది. రెల్లి వాళ్ళకు 1, మాదిగ సామాజిక వర్గానికి 7, మాల సామాజిక వర్గానికి 6, ఇంకొకటి ఆది ఆంధ్రకు మొత్తం 15
1:7:6:1 ఇట్లా 1:7:6:1 ఇట్లా వర్గీకరణ చేసినారు. అయితే అది 4 సంవత్సరాలు జరిగింది. ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది, అందరు సంతోషంగానే ఉన్నారు, అందరు హ్యాపీగానే ఉన్నారు. వర్గీకరణ ఫలాలు అప్పుడు అందుతా ఉన్నాయి. ఆ మధ్య కాలంలో రిక్రూట్మెంట్ కూడా కొంత జరిగింది. అప్పుడు ఆ వర్గీకరణ ద్వారా ఈ మాదిగ సామాజిక వర్గానికి బి కేటగిరీ SC/B, ఇంకా SC/Cలో మాల సామాజిక వర్గం ఉన్నారు. ఆ ఏల వాళ్ళు ఒకటే పర్సంటేజ్, వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఆంధ్రలో ఉండరు. డి వర్గం వాళ్ళు అక్కడ ఆది ఆంధ్రలో ఆంధ్రలోనే ఉన్నారు. వాళ్ళ వాటా వాళ్ళకు వస్తా ఉంది. అయితే ఇది మొత్తం వర్గీకరణ అయిపోయింది, అందరికి వస్తుందని కొంతమంది ఏం చేస్తున్నారంటే హైకోర్టుకి వెళ్ళినారు. హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఒక కేసు పెట్టినారు. కేసు పెట్టినప్పుడు ఈవి చెన్నయ్య ఆయన పోయిండు, హైకోర్టులో కేసు ఫైల్ చేసిండు, ఆర్గ్యుమెంట్ అయింది, నడుస్తా ఉంటే అక్కడ ఏమైందంటే జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ లో ఏమొచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టే, ఎవరి వాటా వాళ్ళకు ఉన్నది, ఇక్కడ ఎవరికేం అన్యాయం జరగలేదు అని వాళ్ళు తీర్పు చెప్పి పునరుద్ధరించలేమని చెప్పి పునరుద్ధరించలేము, దీన్ని కొట్టేయలేము, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ కరెక్టే, దాన్ని అట్లే నడిపియాలని వాళ్ళు కోరుకున్నారు. అది అట్లనే నడుస్తా ఉండే. 2004 సంవత్సరంలో వీళ్ళు హైకోర్టులో కొట్టుడు అయిన కేసును తీసుకుపోయి మళ్ళీ సుప్రీంకోర్టులో పెట్టినారు. సుప్రీంకోర్టులో పెట్టినప్పుడు అక్కడ 5 జడ్జీల బెంచ్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అక్కడ 3 ఒక దిక్కు అయిపోయినారు, 2 ఒక దిక్కు అయిపోయినారు. ఈ 3 బెంచ్ ఏం చేసిందంటే ఇది హోమోజీనియస్ గా లేదు, ఇది అంతా ఎస్సీ కమ్యూనిటీ, అందరు ఆర్థికంగా సామాజికంగా అందరి సమస్యలు ఒకటే కాబట్టి ఒకటే ఉండాలని దీన్ని కొట్టేసింది. ఇది డివైడ్ చేయడానికి లేదని కొట్టేసి వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పినారంటే రాజ్యాంగ పరంగా పార్లమెంట్ కి అధికారం ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా ఇంకొకటి దీనికి కలిపి చెప్పింది.